హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఎప్పుడు మిక్చర్ చిప్స్ అలా స్నాక్స్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి చికెన్ తో స్నాక్ ఒకటి చేసుకోండి. స్పెషల్ స్నాక్ అండి. దీని పేరే కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై. రెస్టారెంట్కి ధీటుగా మనం ఇంట్లోనే అరగంట ఎక్కువ రెట్టింపు టేస్ట్తో చేసుకోవచ్చు. అందుకు కావాల్సినది చికెన్ను శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ సాల్ట్ ప్లస్ వెనిగర్ వాటర్లో నానబెట్టి డ్రైన్ చేసిన తర్వాత ఒక బౌల్లో చికెన్ యాడ్ చేసుకోవాలండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్, అందులోనే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత 1 ఎగ్ తీసుకొని అందులో ఎల్లో పార్ట్ కాకుండా ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే యూజ్ చేయాలండి. అది వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి చికెన్ పీస్ కూడా ఈ మసాలాస్ అన్నీ కోట్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి స్పూన్తో కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను చేత్తోనే కలిపేస్తున్నానండి. మీరు కూడా ఇలా చికెన్ని చక్కగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. మనము హైజీనిక్గా హ్యాపీగా చేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా కష్టపడితే చాలు. తర్వాత అందులో 1 టీ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశాను. అది కూడా బాగా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇలాంటి ఒక ర్యాపర్ తీసుకొని ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలండి. 1 అవర్ వరకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ లోపల జ్యూసెస్ అన్నీ బాగా అబ్జార్బ్ అవుతుంది. తర్వాత 1 లీటర్ వరకు చిల్డ్ వాటర్ తీసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ కూడా 15 to 20 వరకు తీసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్లాటర్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను. 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆల్ పర్పస్ ఫ్లవర్ లేదా మైదా యాడ్ చేశానండి. అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. ఈ పౌడర్స్ అన్నీ చక్కగా మైదా పిండి మిక్చర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్ వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలండి రెడీగా. తర్వాత చికెన్లోనే ఆరిగానో ఉంటే వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడంతా బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా ఉంటే వేసుకోవచ్చు. ఆరిగానో ఒకవేళ అవైలబుల్గా లేకుంటే స్కిప్ చేసేయచ్చండి. తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మైదా పిండి మిక్చర్లో డిప్ చేయాలి. తర్వాత చిల్డ్ వాటర్లో డిప్ చేయాలి. రిపీట్ చేస్తాను చూడండి. చికెన్ పీసెస్ని ఫస్ట్ మైదా పిండి మిక్చర్లో కోట్ చేసుకోవాలి. తర్వాత చిల్డ్ వాటర్ డిప్ చేసుకొని మళ్ళీ మైదా పిండి మిక్చర్లో కోట్ చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ మైదా పిండి మిక్చర్లో కోట్ అవుతాయి అన్నమాట. ఒక్క టైము వాటర్ డిప్ చేయాలి. అలా చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో పెట్టుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు, లోపల కుక్ కాదండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా గోల్డెన్ కలర్లో మనకు కేఎఫ్సి స్టైల్గా లాగానే కనిపిస్తున్నాయి కదా టెక్స్చర్. కానీ టేస్ట్లో మాత్రం ఇంకా ఎక్కువ రెట్టింపు టేస్ట్తోనే ఉంటుంది. ఇలా అన్ని చికెన్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. హోటల్స్, రెస్టారెంట్స్లో ఎప్పుడెప్పుడు చికెన్ అంతా స్టాక్ పెట్టి మనకు చేసిస్తారు. దానివల్ల ఫుడ్ పాయిజన్స్ కూడా అవుతుంది కదా. అలా కాకుండా ఇలా ఫ్రెష్గా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మరి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా ఇలా అరేంజ్ చేసుకొని మయోనీస్ కానీ టొమాటో సాస్లో కానీ డిప్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ అందరికీ చాలా ఇష్టమైన డిష్ ఉంది కదా. చూడండి లోపల వరకు చక్కగా ఎలా కుక్ అయిందో, ఇక్కడ రానెస్ అనేది లేదు. మయోనీస్లో ఇలా డిప్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.